నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ రవికృష్ణ, అడ్వకేట్ అండ్ యాక్టివిస్ట్. మీ అందరికీ తెలుసు, 2 రోజుల క్రితము జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో మన గౌరవ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు తన కార్యకర్తలందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దాంట్లో మాట్లాడుతూ ఆయన, నేను కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి అంటే పార్టీలోకి మారి తప్పు చేశాను. తల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీ 3 సార్లు ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చి నన్ను కార్యకర్తలు గెలిపించారు. నన్ను పార్టీ గుర్తు మీద గెలిచాను నేను. కానీ ఆ తప్పు చేసి నేను కాంగ్రెస్ పార్టీలోకి మారాను అని చెప్పడం జరిగింది. దాంతోపాటు మారడం వల్ల తనకు కానీ నియోజకవర్గానికి కానీ ఎంట్రుకంత మందము లాభం కూడా జరగలేదు అని చెప్పి స్వయంగా ఒప్పుకోవడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, బీఆర్ఎస్ ఎప్పుడో అసెంబ్లీ స్పీకర్కి వీళ్ళు పార్టీ మారిన రోజే ఫిర్యాదు చేయడం జరిగింది. 1.5 సంవత్సరం పైన స్పీకర్ గారు ఆ పిటిషన్స్ని పక్కన పెట్టుకొని చర్యలు తీసుకోకుండా వదిలేశారు. సుప్రీంకోర్టు చర్యలు తీసుకోమని మల్టిపుల్ టైమ్స్ టైం ఇచ్చినా కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఆయన నిర్ణయం తీసుకోకుండా పెండింగ్లో పెట్టారు. అది ఎందుకు పెట్టారు ఆయనకే తెలుసు అది. సో అదలా ఉంటే ఈ గౌరవ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు కేటీఆర్ గారు వేసిన పిటిషన్లో ఏదైతే ఇప్పుడు స్పీకర్ స్పందించకపోవడం వల్ల కేటీఆర్ గారు సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు. ఒకటి పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక పిటిషన్ వేశారు, తర్వాత కేటీఆర్ గారు 7 పైన పిటిషన్ వేశారు. దీంట్లో ఈ 7 పైన వేసిన పిటిషన్లో ఎస్ఎల్పిలో ఈయన కౌంటర్ ఫైల్ చేశారు మన గూడెం మైపాల్ రెడ్డి గారు. ఏమనంటే అది అఫిడవిట్, కౌంటర్ అఫిడవిట్ దేశ అత్యున్నత న్యాయస్థానానికి. ఏమని, నేను పార్టీ మారలేదు అని తప్పుడు అఫిడవిట్ కోర్టులో సమర్పించడం జరిగింది. చట్టం ఏం చెప్తోంది, జ్యుడిషియల్ ప్రొసీడింగ్లో ఏదైనా ఫాల్స్ ఎవిడెన్స్ అఫిడవిట్ సమర్పిస్తే అది ఇంతకుముందు 340 సిఆర్పిసి, ఇప్పుడు 379 బిఎన్ఎస్ కింద కోర్టు ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయొచ్చు. ఇంతకుముందు ఉన్న ఐపీసీ 193 ఏదైతే ఉందో అది 5 సంవత్సరాల జైలు శిక్ష ప్రిస్క్రైబ్ చేస్తుంది దానికి, ఆ తప్పుడు అఫిడవిట్ సమర్పించినారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక గౌరవబద్ధమైన రాజ్యాంగ పదవి అనుభవిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానానికి తప్పుడు అఫిడవిట్ ఇవ్వడం ఎంతవరకు సబబు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను చేరలేదు, నేను పార్టీనే మారలేదు అని చెప్పారు. మరి అటువంటప్పుడు ఆది శ్రీనివాస్ కమిటీకి ముందు ఎందుకు హాజరయ్యారు? మీకు కాటా శ్రీనివాస్ గౌడ్ గారికి గొడవ జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ ఆది శ్రీనివాస్ కమిటీని ఏర్పాటు చేసింది ఇద్దరితో మాట్లాడమని. మీరు ఆ కమిటీ ముందు ఎందుకు హాజరయ్యారు? మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే మీరు పార్టీ కండువా సీఎం సమక్షంలో, జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ సమక్షంలో, మిగతా మంత్రుల సమక్షంలో మీరు పార్టీలో జాయిన్ అయ్యారు. అయినాక బయటికి వచ్చి ప్రెస్లో, మీడియాలో మాట్లాడింది పబ్లిక్ డొమైన్లో అంత క్లియర్గా అవైలబుల్ ఉంది. ఏమని, నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను పార్టీ మారాను అని చెప్పి మీరే స్వయంగా ఒప్పుకున్నారు. మీరు అసలు పార్టీ మారడానికి కారణం ఏంటి? మీ తమ్ముడు అరెస్ట్ అయినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టారు హరీష్ రావు గారితో, కొత్త ప్రభాకర్ రెడ్డి గారితో, తర్వాత ఈయన చింత ప్రభాకర్ గారితో. కొంతమంది చింత ప్రభాకర్ గారు ఉన్నారో లేదో నాకు గుర్తులేదు. ఆ ప్రెస్ మీట్లో మీరు స్పష్టంగా చెప్పారు, 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాము, నేను కానీ, జిల్లా మంత్రి కానీ, లేక ఎమ్మెల్యేలు కానీ, పక్క ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ కానీ ఎవరు కూడా తెల్ల కాగితం మీద కూడా మేము ఫిర్యాదు చేయలేదు. 36 మైనింగ్ కంపెనీలు లైసెన్స్ లేకుండా అదే ఏరియాలో రన్ అవుతున్నాయి, మేము ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు అని చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? మీ పదవిని దుర్వినియోగం చేశారు. మీకు తెలుసు ఒక తప్పు జరుగుతుందని. మీరు ఒక బాధ్యతాయుతమైన రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవించారు. ఆ పదవిలో ఉండి మీకు తప్పు జరుగుతుందని తెలిసినా కూడా మీరు తెల్ల కాగితం మీద కూడా ఫిర్యాదు చేయలేదని మీరే స్వయంగా చెప్పారు. సరే, స్టేట్ గవర్నమెంట్ కేసు అటు పక్కన పెడితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైట్స్ జరిగాయి. ఆ రైట్స్లో పబ్లిక్లో మీడియా ప్రెస్ రిలీజ్ తర్వాత ఈడీ రిలీజ్ చేసిన స్టేట్మెంట్ ప్రకారం మీ బ్యాంక్ లాకర్లో 1.5 కేజీ బంగారం దొరికింది. కొన్ని వందల ప్రాపర్టీ, బినామీ ప్రాపర్టీ డాక్యుమెంట్లు దొరికాయి. 1.5 గజాల ప్లాటు కూడా ఉంది దాంట్లో. ఈ ప్రాపర్టీస్ అన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్లో ఉన్నాయి. ఇవన్నీ నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను. నేను చెప్పే ప్రతి మాట ఐ కెన్ ప్రూవ్ ఇట్. సబ్ రిజిస్టర్ వెబ్సైట్లో చూడండి, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిజిస్టర్కి ఏమని రాసిందో, ఏ ప్రాపర్టీస్ అటాచ్ చేసిందో. మరి ఇంత అవినీతి ముఖం మీద కనపడుతున్నప్పుడు, ప్రజల దగ్గర ఇంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నప్పుడు మీకు అసలు నైతికంగా ఎమ్మెల్యే గారు మీకు పదవిలో కొనసాగే అర్హత ఉందా? రేవంత్ రెడ్డి గారు, మీరైనా ఇప్పటికైనా ఆలోచించండి.
ఆయన మీ పార్టీ, మీ ప్రభుత్వం గురించి, మీ పార్టీ గురించే మాట్లాడుతున్నాడు. మీ పార్టీలో తప్పు జరిగిందట, ఆయన తప్పు చేశాడట. ఆయనకు కానీ నియోజకవర్గానికి కానీ ఈ కాంగ్రెస్ పార్టీ లేక కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి బెనిఫిట్ చేయలేదట. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ని గెలిపిమని కోరుతున్నాడు. ఇప్పుడు నిజంగా ఒకవేళ బీఆర్ఎస్ అతన్ని పార్టీలోకి తీసుకుంది అనుకో, ఉన్న క్రెడిబిలిటీ కూడా బీఆర్ఎస్ది పోతుంది. ఇది కన్ఫర్మ్. ఎందుకంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యారు, ఇతను నా పార్టీ మారాడు అని చెప్పని. స్పీకర్ గారేమో ఆ శాలరీ దాంట్లో నుంచి 5% కట్ చేసి బీఆర్ఎస్కి వెళ్తుంది కాబట్టి వీళ్ళు పార్టీ మారలేదంటాడు. అసలు శాలరీ కట్ చేసేది ఎవరు? అసెంబ్లీ సెక్రటరీనా, లేక బీఆర్ఎస్ కట్ చేసుకుంటుందా ఎమ్మెల్యేల శాలరీలో నుంచి? అసెంబ్లీ సెక్రటరీ ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నాడు? స్పీకర్ ఆదేశాలతో కాదా? అంటే మీరు కావాలని చెప్పని 5% కట్ చేసి బీఆర్ఎస్ అకౌంట్లో వేసి వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పి చెప్తారు. మీరు ఎవరిని మోసం చేస్తున్నారు సార్? మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు. వచ్చింది మీకు ఒక అవకాశం చాలా రోజుల తర్వాత. ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏముంది? 10 మంది ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసి గెలిపించుకునే స్తోమత లేదా మీకు? స్ట్రైట్గా అడుగుతున్నా నేను. కేటీఆర్ గారు, మీరు ఈ విషయాన్ని మొన్న ప్రెస్ మీట్లో ఏదైతే మీడియా వైడ్ కవరేజ్ చేసిందో, ప్రతి నేషనల్ స్టేట్ లెవెల్ మీడియా అంతా కూడా ప్రతి ఛానల్ కూడా కవరేజ్ చేసింది మైపాల్ రెడ్డి గారి మాటలు. తను పార్టీలో జాయిన్ అయ్యి, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తప్పు చేశాను అని ఒప్పుకున్నట్టు అందరికీ తెలిసిందే. ఇది పబ్లిక్. ఇది ఇప్పుడు ఇది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి, ఈ పెద్ద మనిషి మీ కోర్టులో తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేశాడు, మీరు 379 బిఎన్ఎస్ఎస్ కింద మీరు ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయండి అని కోర్టుని ఇన్సిస్ట్ చేయండి. కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.